ఓటు వేయమని చెప్పి కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా కుడివైపున వనితమ్మ ఉంది. నా చెల్లి వనితమ్మ మంచి చేస్తుందన్న నమ్మకం విశ్వాసం నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు నా చెల్లి వనితమ్మకి ఇవ్వమని చెప్పి సవినయంగా మీ అందరితో చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. గోపాలపురం నియోజకవర్గ ఆడపడుచు మన పెద్దాయన జొన్నకూటి బాబాజీరావు గారి రాజకీయ వారసురాలు తానేటి వనిత గారు పుట్టిన నియోజకవర్గానికి ఏదో చెయ్యాలని తప్పించే మన అందరి నాయకురాలు, ప్రతినిత్యం పేద ప్రజల కోసం పరితపిస్తూ నిత్యం ప్రజాసేవలో అందుబాటులో ఉంటూ అర్ధరాత్రైనా కష్టం కోసం గుమ్మం తాకితే ఆదుకునే ఆపద్బాంధవురాలు, నియోజకవర్గ ప్రజలను ఓటర్లుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజాసేవలో ముందుకు వెళుతున్న తానేటి వనిత గారు మన గోపాలపురం నియోజకవర్గం నుంచి జగనన్న ప్రతినిధిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మన వనితమ్మ పోటీ చేయుచున్నారు. కావున ఓటరు మహాశయులందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో వనితమ్మను గెలిపించ ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, వనితమ్మను గెలిపించుకుందాం, అభివృద్ధికి బాటలు వేద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, సంక్షేమ పాలన ఆశీర్వదిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, జగనన్న రుణం తీర్చుకుందాం. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు వెయ్యాలి, వనితమ్మకే మన ఓట్లు వెయ్యాలి. గత 20 సంవత్సరాల మన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు వైద్య రంగంలో ఎనలేని సేవలందిస్తున్న సేవా తత్పరులు, విద్యావేత్త, నిగర్వి మన గూడూరు శ్రీనివాస్ గారు జగనన్న ప్రతినిధిగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఆయనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, సంక్షేమ పాలనను ఆశీర్వదిద్దాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, జగనన్న రుణం తీర్చుకుందాం. ఆకాశమంతా నీ పాలన దక్షతకు ఓటమి లేదమ్మా, నీకెదురే
పరిపాలన వచ్చాక కొడుకులు లేనోడికి మంచి దర్జా వచ్చిందండి జగనన్న వల్ల. మరి జగనన్న ధైర్యాన్ని ఇచ్చాడు మీకు, అంతే కదమ్మా. పంచాయతీ కాడ ఎండలో పడి ఉండేవాడు ఉండే 500 రూపాయలకి అమ్మా ఇంటికి తెచ్చిస్తున్నారు జగన్ బాబు. నిండా నూరేళ్ళు వందనాలు చెల్లించుతున్నాను బాబు. మీకు ఆరికి దెబ్బలు తగినప్పుడు మా సంఘం అంతా గొళ్ళు మన గోలెత్తుకుంటా బయటపెట్టాడు. ప్రార్థన మేమంతా మానవ ప్రార్థనలోనే ఉంటాం. సమృద్ధిగా ఉన్నది ఇలాంటి పరిపాలన. నా బతుకు తినవాలన్నీ చూడాలి. జగనన్న ఆస్వాదించాలి మళ్ళీ మీరు. ఓకే తల్లి, ఆ ఒక్కరే మీరుండి మీరు కావాలి. ఓటు వేయమని చెప్పి కోరుతూ మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు. నా కుడివైపున వనితమ్మ ఉంది. నా చెల్లి వనితమ్మ మంచి చేస్తుందన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు నా చెల్లి వనితమ్మకి ఇవ్వమని చెప్పి సవినయంగా మీ అందరితో చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మన నవయువ ముఖ్యమంత్రి జగనన్న ఆశీర్వాదముతో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన తానేటి వనిత గారు పోటీ చేయుచున్నారు. మనందరి మనిషి, మంచికి మారు పేరు, ఆప్యాయతకు పుట్టిన పేరు మన వనితమ్మ గారికి మనందరి ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మన వనితమ్మని ఎమ్మెల్యేగా, మన గూడూరు శ్రీనివాస్ గారిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించి మనందరి ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ తిరిగి అధికారంలోకి తీసుకొద్దాం. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేద్దాం. జగనన్నని ఆశీర్వదిద్దాం. వనితమ్మను గెలిపించుకుందాం. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు వెయ్యాలి. గత 20 సంవత్సరాల మన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు వైద్య రంగంలో ఎనలేని సేవలందిస్తున్న సేవా తత్పరులు, విద్యావేత్త, నిగర్వి మన గూడూరు శ్రీనివాస్ గారు జగనన్న ప్రతినిధిగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఆయనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం. సంక్షేమ పాలనను ఆశీర్వదిద్దాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం. జగనన్న రుణం తీర్చుకుందాం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగన్
జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా ఓటు వేయమని చెప్పి కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా కుడివైపున వనితమ్మ ఉంది, నా చెల్లి వనితమ్మ మంచి చేస్తుందన్న నమ్మకం విశ్వాసం నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు నా చెల్లి వనితమ్మకి ఇవ్వమని చెప్పి సవినయంగా మీ అందరితో చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మన ప్రియతమ నేత
అందరి మనిషి, నిస్వార్థపరురాలు, సేవాతత్వము గల వ్యక్తి, నిగర్వి, అందరినీ ఆప్యాయంగా పలకరించే మనందరి వనితమ్మ గారు జగనన్న ప్రతినిధిగా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. కావున ఓటర్ మహాశైలందరూ తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి మన తానేటి వనిత గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం. జగనన్న సంక్షేమ పాలనను ఆశీర్వదిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం. వనితమ్మను ఆశీర్వదిద్దాం. ఫ్యాన్ గుర్తుపై మన ఓట్లు వెయ్యాలి. గత 20 సంవత్సరాల మన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు వైద్య రంగంలో ఎనలేని సేవలందిస్తున్న సేవా తత్పరులు, విద్యావేత్త, నిగర్వి మన గూడూరు శ్రీనివాస్ గారు జగనన్న ప్రతినిధిగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. ఆయనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం. సంక్షేమ పాలనను ఆశీర్వదిద్దాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం. జగనన్న రుణం తీర్చుకుందాం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే.